హాయ్ అండి. ఈరోజైతే నేను కట్ బిట్స్తోని సీక్వెన్స్ చిన్న గోల్డెన్ బిట్స్తోని వర్క్ చేశాను. ఇవి వచ్చండి సిల్వర్ కలరు. మీరు ఇవి లైన్స్ వచ్చి ఒక 10 వేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో కలర్ వేసుకోండి. ఎలాగంటే మీ ఇష్టం అండి. మీకు ఏ కలర్ మీ దగ్గర ఉంటే అవి మధ్య మధ్యలో అలాగా కలర్స్ మార్చుకుంటూ వేసుకుంటే థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుందండి. అంటే మగ్గం మీద థ్రెడ్ వర్క్ చేస్తారు కదా, అలాగా మధ్యలో కలర్స్ మార్చి వేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఒక 10 లైన్స్ వచ్చే వరకు వేసుకోండి. మళ్ళీ ఇంకో కలర్ మార్చుకోండి. అంటే లెక్కగా కనిపిస్తుందండి అది థ్రెడ్ లాగా. ఇది ఎక్కువగా మగ్గం మీద చేస్తారండి. మనం హ్యాండ్ వర్క్తో సూది వర్క్తోనే చేసుకోవచ్చు. ఇది సులువేనండి ఇవన్నీ. తర్వాత కూడా నేను కట్ బీడ్స్ సిల్వర్ వాడానండి. అలా షుగర్ బీడ్స్ కూడా కలర్ కూడా సిల్వరే. సీక్వెన్స్ మటుకు లైట్ పింక్ కలర్ వాడాను. ఇది బ్లూ కలర్ కాదండి, నెమలి పింఛం రంగు అది. ఇది ఒకటి వేసానండి. అలాగే దీని తర్వాత మళ్ళీ ఎల్లో ఒకటి వేసానండి, ఒక కలరు. తర్వాత కొంచెం రెడ్ వేసాను. మొత్తం వచ్చి మీకు ఒక 5 కలర్స్ వేసానండి. మీ ఇష్టం అంటే మీకు మీ దగ్గర పూసల కలర్స్ ఏమున్నాయో దాన్ని బట్టి కలర్స్ మార్చుకొని వేసుకోవచ్చండి. అలాగే మళ్ళీ కట్ బీడ్స్ కూడా నేను సిల్వర్ తీసుకున్నాను. ఇది జిగ్జాగ్ లాగా మామూలుగా కుట్టేసుకోవడమేనండి ఇవి కూడా. మొత్తం అలాగా చివరి వరకు వేసేసుకోండి.
మొత్తం చివరి వరకు అయిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ అనండి, అవి కూడా సిల్వరు, ఒక సీక్వెంట్ ఇలా వేసాను అనమాట. ఇది కూడా అలాగే మొత్తం ఫిల్ చేసేసుకోండి, అప్పుడు లుక్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక సిల్వర్ బీడ్ వేసానండి. అంటే నేను గోల్డెన్ బీడ్ వేస్తాను కదా చాలా వాటిల్లో, అదే సైజ్ అండి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదండి. ఇవి మధ్యలో ఒక్కొక్కటి అలాగా వేసుకోండి. అంటే ఈ వర్క్ అంతా మొత్తం అలాగా కంప్లీట్ చేసుకోవాలి చివరి వరకునండి. అందుకే చూసారు కదా, అలా చివరి వరకు వేసేసుకున్నాక నేను మళ్ళీ మధ్య మధ్యలో వేసాను కదండి, అలాగా వేసుకుంటే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ట్రై చేయండి, వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా ఫిల్ అయిపోతే మీకు కంప్లీట్గా వర్క్ కనిపిస్తుందండి బాగానే. ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చండి, బ్లౌజు నెక్కి, అలాగే చుడీదార్స్ అది వాటికి కూడా వేసుకోవచ్చండి. అలాగే మీరు కావాలంటే ఇది నేను ఫస్ట్ షుగర్ బీడ్స్ లైన్ వేసాను కదా కలర్స్, కావాలంటే అది ఒక్కటే వేసుకొని కూడా అలాగ ఉంచేసుకోవచ్చు. అంటే ఈ పక్కన వేసాను కదండి దీనికి, అది కొంచెం హెవీగా లుక్ బాగా కనిపిస్తుందండి. పట్టు బ్లౌజులకి అది వేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.